పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము 2వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టెలో పడి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి ఉన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మరణము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన దానిని చూచిన దానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాలయేసువ వందనం, బాలయేసువ స్తోత్రం, బాలయేసువ ఆరాధన, బాలయేసువ స్తుతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రొత్త సంవత్సరం 2024వ సంవత్సరము గతించిపోయి 2025వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనము 3 పండుగలను మనం కొనియాడుతూ ఉంటాం. ఒకటి నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం. రెండవది యేసు నామకరణ మహోత్సవము. దేవదూత చూపించిన విధముగా ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టేటువంటి ఒక పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మూడవది మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. నూతన సంవత్సరం, నూతన సంవత్సరం అంటే సాధారణంగా మరి అందరూ చేసుకునేటువంటిది. ప్రపంచమంతా కూడా, మానవాళి అంతా కూడా ఈ యొక్క నూతన సంవత్సర పండుగను చేసుకుంటూ ఉంటారు. అంటే పాత సంవత్సరం గతించిపోయింది, ఇదిగో క్రొత్త సంవత్సరంలోకి మనము వస్తూ ఉన్నాం. ఈ యొక్క పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మరి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి రాత్రి 12 గంటల వరకు కూడా మరి నిద్ర మేల్కొని 12 గంటలు దాటగానే ఆ టపాసులు కాల్చడం, మరి పిల్లలు పాటలు ఆటలు ఎంతో సంతోషముగా ఆ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించాలని వారు మరి ఎంతో ఆరాటపడి రాత్రంతా కూడా అది ఆ విధంగా మరి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క క్రొత్త సంవత్సరాన్ని, పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటువంటి దీనిని అందరూ కూడా జరుపుకుంటారు. ప్రతి మానవుడు, క్రైస్తవుడనే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా దీనిని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని నల్లూరు సారథి గారు గుడికి 10,000 వేసుకోమని ఇచ్చారు. సారథి గారు, ఓకే. వాళ్ళకు పిల్లలు ఇద్దరున్నాను, వాళ్ళిద్దరిని చదువు. నల్లూరు సారథి 10,000 రూపాయలు. ఓకే. మట్టి గాలి బిడ్డని వేసుకోమని ఇచ్చారు. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మరి ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. సకల మానవాళి జరుపుకునేటువంటి యొక్క పండుగ నూతన సంవత్సరం. గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా ఒక అనుభవాల పుట్ట. 2024వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలలు కూడా ఒక అనుభవాల పుట్ట. ఎన్నో అనుభవాలు 2024వ సంవత్సరంలో. ఈ గడిచిపోయినటువంటి సంవత్సరాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో అనుభవాలు మనకు ఉంటాయి. కొన్నిసార్లు ఎంతో ఆనందం కలిగి ఉంటుంది, కొన్నిసార్లు విచారం కలిగి ఉంటుంది, కొన్నిసార్లు మేలులు జరిగినాయి,
కొన్ని రోజుల్లో కీడు జరిగింది, కొన్ని రోజుల్లో మంచి జరిగింది, కొన్ని రోజుల్లో చెడు జరిగింది. ఇలా మంచి చెడుల యొక్క మిశ్రమము, మేలు కీడుల యొక్క సమ్మేళనము పాత సంవత్సరంలో మనకి ఎదురవుతా ఉన్నాయి. జయాపజయాల సమ్మేళనము కూడా ఈ యొక్క పాత సంవత్సరంలో మనం చూసాం. వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, సుఖం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఇలా ఎన్నో అనుభవాలు ఈ యొక్క గతించినటువంటి సంవత్సరంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ గతించిన సంవత్సరానికి దేవునికి ప్రత్యేకంగా మనం ఏం చేయాలంటే వారికి మరి దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. దేవుడు చేసినటువంటి మేలులకు గాను ఆయా జనవరి నుంచి డిసెంబర్ 2024 వరకు కూడా నువ్వెన్నో మేలులు నాకు చేసి ఉన్నావు. కాబట్టి ఈ మేలులకు నేను కృతజ్ఞతలు తెలియచేయాలని ప్రభువుకి మనము కృతజ్ఞత తెలియచేయాలి. గడచిన కాలము కృపలో మమ్మో దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మామ్మో దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మామ్మో దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన. అవిధేయతలే ఆవరించిన. దీవెనలెన్నో దయచేసిన. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మామ్మో దాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత సంవత్సరములో, గతించినటువంటి సంవత్సరములో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు. ఆయనకు కృతజ్ఞతలుగా మనము తెలియజేస్తూ ఉంటాం. ఈ కృతజ్ఞతలను బట్టి ఈ దినము మరి నూతన సంవత్సరాన్ని మనము ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఈ 2025వ సంవత్సరానికి మనం అడుగు పెట్టాం. ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని విపత్తులు వస్తాయో, ఎన్ని మనస్పర్ధలు వస్తాయో, ఎన్ని కలహాలు వస్తాయో, ఎన్ని అరిష్టాలు వస్తాయో రాబోయేటువంటి ఆ యొక్క మనము ఊహించలేము. రాబోయేటువంటి ఈ నెలలలో, ఈ రోజు నుంచి కూడా మరి మళ్ళా 12 నెలల పాటు 2025వ సంవత్సరం అంతా కూడా ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతూ ఉందో మన ఊహకు అందనటువంటి విషయము మన ముందు ఉంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో అన్ని సక్రమంగా జరగాలని, ఈ 2025వ సంవత్సరంలో అన్ని కూడా సక్రమంగా జరగాలని మనం ఎంతో ఆశపడుతూ ఈ యొక్క 2025లోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకి కలిసి రావాలని, నూతన సంవత్సరంలో మనం చేపట్టినటువంటి పనులన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలని, మనకి అదృష్టం కలిసి రావాలని, మన బిడ్డలు ఆశీర్వదించబడాలని, మన బిడ్డలకు వివాహాలు కానీ, ఉద్యోగాలు కానీ మనం ఏ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామో ఆ ప్రయత్నంలో 2025 సంవత్సరంలో దేవుడు తోడుగా ఉండాలని మనం ఆశించి ప్రార్థన చేద్దాం. అలాగే మన పాడి పంటలు, పశుపక్షాదులన్నీ కూడా మరి క్రొత్త సంవత్సరంలో 2025లో మరి అన్నీ కూడా దేవుడి చేత దీవించబడాలని, తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, సమృద్ధిగా దేవుడు ఈ 2025 సంవత్సరం అంతా కూడా మన గ్రామం అంతా కూడా, మన కుటుంబాలని, వ్యక్తిగత మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, కుటుంబంలో అందరికి కూడా సంతోషముగాను ఆరోగ్యముగా ఉండాలని మనం ఆశిస్తూ 2025లో మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు ఉండాలని ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు దీవించాలని మనము మరి ప్రార్థన చేస్తూ ఈ యొక్క 2025 క్రొత్త సంవత్సరాలకు మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అలాగే ఈ 2025 సంవత్సరంలో క్రొత్త సంవత్సరానికి ప్రవేశించినటువంటి మనము ఇతరుల యొక్క మేలును కోరే విధంగా మనము జీవించాలి. అలాగే ఇతరులకు మనము సహాయం చేసే విధంగా మనము జీవించాలి. అందుకనే నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు మనము హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరు చేతులు కలుపుకొని మనము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి తోడై ఉండాలని ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనము ప్రారంభించుకుంటాం. ఈ నూతన సంవత్సరాన్ని కూడా ఎలా ప్రారంభించుకుంటున్నామంటే, ఇదిగో దేవుని యొక్క నామాన్ని, మరియ తల్లి యొక్క మాతృత్వ పండుగ రోజున మరి యొక్క నూతన సంవత్సరాన్ని జనవరి 1వ తారీఖు 2025 సంవత్సరాన్ని మనము ప్రారంభించుకుంటూ ఉన్నాం. కాబట్టి పాత సంవత్సరం అంతా కూడా మనం మరిచిపోవాలి. ఎందుకంటే ఆ పాత సంవత్సరంలో మనము అనేకమైన ఇబ్బందులు పడి ఉండవచ్చు. కాబట్టి గతాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడు 2025 సంవత్సరంలోకి ఆహ్వానిస్తూ నూతన సంవత్సరాన్ని మనము ఆహ్వానించుకుందాం. క్రొత్త ఏడు మొదలు పెట్టేను, మన కొరకు నేడు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాడండి రెండవసారి అందరూ కూడా. క్రొత్త సంవత్సరాలకు మనం వెళ్ళాం కాబట్టి రెండవసారి అందరూ కూడా పాడండి. మన జీవితంలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరు, నా జీవితంలో నాకు, నీ జీవితంలో నీకు, ఎవరికి వాళ్ళే ఇప్పుడు 2025 సంవత్సరం 1వ తారీఖులోని మనం ప్రవేశించాం కాబట్టి, అయా నేను ఈరోజు మరి క్రొత్త సంవత్సరాన్ని నేను మొదలు పెడుతున్నానని మనం ఒక పాటను మనము పాడుకుందాం. నాతో పాటు పాడండి. క్రొత్త ఏడు మొదలు పెట్టేను, మన కొరకు నేడు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. కావమానే కర్తనడుగాగా, కోడి రండి కూటమునకు కన్య మరియా సుతుని వేడా. కోడి రండి కూటమునకు కన్య మరియా సుతుని వేడా. కోడి రండి
కన్యమరియ సుగమి వేళ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పైనుంచునా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. తప్పులను ఒప్పుకొను వేళ ఏ కొత్త వాచర కొత్త జీవము నొందడి వేళ తప్పక మరపెట్టు వేళ వరములడగను వచ్చు వేళ తప్పక మరపెట్టు వేళ వరములడగను వచ్చు వేళ పరమదేవ సన్నిధి దిగో పరుగు పరుగున రండి మీరు క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన కొరకు నేడు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మాతృమూర్తి మరియను వేడ మనమందరము మరి మాత సన్నిధి చేరుదము రండి. దేవమాతయ జగతి శరణం దీనులను దీవించు తల్లి దేవమాతయ జగతి శరణం దీనులను దీవించు తల్లి దైవ సన్నిధి చేర చేయుము దైవ కృపనిల కుమ్మరించుము క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఈ యొక్క క్రొత్త సంవత్సరానికి మనము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. 2025వ సంవత్సరానికి మనము ఆహ్వానిస్తూ ఈ యొక్క నూతన సంవత్సరాలకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరాలకి ప్రవేశించినటువంటి మనకు ఈ యొక్క మొదటి పట్టణము చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు చూసినట్లయితే ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి నీకు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందో ఈ యొక్క మొదటి పట్టణం మనకి చక్కగా తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క దీవెనలు ఎలా పొందుకుంటున్నామో ఈ యొక్క వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం. యావే మోషేతో అహరోను అతని పుత్రులను ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా చెప్పుము. దేవుడు మోషేను పిలిచాడు. పిలిచి అక్కడ అహరోను వారి యొక్క శిష్యులను పుత్రులను పిలిచి వారు ప్రజలను ఏ విధముగా ఆశీర్వదించాలో చెప్పమంటున్నాడు. ఈ అహరోను ఈ శిష్యులు ఎవరయ్యా అనంటే వారు యాజకులు, గురువులు. ఈ యొక్క గురువులు లేదా యాజకుల ద్వారా ప్రజలకు ఆశీర్వచనాలు ఎలా ఇవ్వాలో దేవుడు తెలియజేస్తున్నాడు. మోషేను పిలిచి నువ్వు వెళ్ళి వారికి చెప్పు, ఆ యాజకుడికి చెప్పు, అహరోనుకి చెప్పు, అహరోను యొక్క పుత్రులకు చెప్పు, వీరెళ్ళి ప్రజలను ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ విధముగా ఆశీర్వదించాలో వారికి తెలియజేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి వారికి
ఆ యొక్క యాజకులైనటువంటి అహరోను వారి శిష్యులు ఆ యొక్క నామమును బట్టి వారు ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. కాబట్టి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క నామాన్ని ప్రజల మీద ఉచ్చరించినప్పుడు మనకి ఆశీర్వాదము, దీవెనలు లభిస్తాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మోషే, అదిగో అక్కడ యాజకుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు, నా పేరుని, నా నామాన్ని ఆ ప్రజల మీద ఉచ్చరించమని చెప్పమంటూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయంలోకి వచ్చి దేవుని పేరట, ఇదిగో యావే దేవుని పేరట నీకు ఆశీర్వాదం లభించునుగాక అని వారు యాజకులుగా ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎలా నూతనమైనగా మనకు చేస్తున్నాడో ఇక్కడ వాక్యాలు మనకు చక్కగా వ్రాయబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా మనము ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి మేలులు మనం పొందుకుంటామని యొక్క నూతన సంవత్సరం మనకి తెలియజేస్తూ ఉంది. రెండవ పండుగ ఏంటంటే యేసు నామకరణ మహోత్సవము. యేసు అనేటువంటి పేరుని పెట్టడం ఎవరికి? బాలయేసుకి. ఒక శిశువుగా పశువుల పాకలో జన్మించాడు కాబట్టి ఆయనకు పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? ఏం పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలి. ఈ యేసు అనేటువంటి పేరుని ఎవరిచ్చారు? దేవుడు పంపించాడు. గాబ్రియేలు దూతను పంపించి పెట్టాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. 8 దినములు గడిచిన తరువాత శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునకు పడకు పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు పుట్టి ఎన్ని రోజులైంది? 8 రోజులైంది. 8 రోజులైన తర్వాత ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఆ యొక్క చట్టం ప్రకారము బాలయేసుని ఎక్కడికి తీసుకొచ్చారమ్మా? దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు? పేరు పెడతా ఉన్నారు. పేరు పెడతా ఉన్నారు. ఆ పేరు పెట్టాలంటే పేర్లు చక్కగా మనకిష్టమైనటువంటి పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ శిశువునకు పేరు పెట్టింది ఎవరు? ఈ శిశువునకు పేరు పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. మరియమ్మ కన్యకగా ఉండి గర్భము ధరించినప్పుడు దేవుడు గాబ్రియేలు దూతను అక్కడికి పంపించి, ఇదిగో నువ్వు పవిత్రాత్మ చేత గర్భము ధరిస్తూ ఉన్నావు, నువ్వు ఒక శిశువుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు అనగా, యేసు అంటే అర్థం ఏంటమ్మా? యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. రక్షకుని యొక్క నామముతో ఈరోజు మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలోనికి ఈ యొక్క మొదటి రోజున ఉదయకాలంలో మరి రక్షకుని యొక్క నామము యేసు అనేటువంటి నామాన్ని మనం ధ్యానం చేస్తూ, ఆ నామాన్ని జపిస్తూ మనము ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. ప్రభువు నామమును బట్టి జపించడి వారు రక్షింపబడతారు. ఎవరు రక్షింపబడతారంట? ప్రభువు నామమును జపించేవారు, అంటే ప్రభువు నామమును చెప్పేవారు, ప్రభువు నామమును జ్ఞాపకం చేసుకునేవారు, ప్రభువు నామమును గుర్తు చేసుకునేటువంటి వారు, ప్రభువు నామమును స్మరించేటువంటి వారు, వారు రక్షింపబడతారంట. ప్రభువు నామం ఏంటి? ప్రభువు నామం ఏంటమ్మా?
దేవదత్త చూపించినటువంటి పేరును పెట్టమని వాక్యంలో మనకు తెలియజేస్తా ఉంది. ఏమిటా పేరు? యేసు. ఎవరైతే యేసు అనేటువంటి నామాన్ని జపిస్తారో వారికి రక్షణ లభిస్తుంది. అదే వాక్యం ఉంది, ప్రభు నామమును బట్టి జపించే వారు రక్షింపబడతారు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా యేసు ప్రభు యొక్క నామాన్ని, యేసు అనేటువంటి నామాన్ని నువ్వు ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. పడండి. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. యేసుక్రీస్తు నామమే జీవన పరమార్థము, యేసుక్రీస్తు నామమే, యేసుక్రీస్తు నామమే నవ్య జీవ మార్గము, యేసుక్రీస్తు నామమే నవ్య జీవ మార్గము. జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. యేసు అనేటువంటి నామాన్ని ఎవరైతే జపిస్తారో వారి యొక్క దోషములన్నీ కూడా తొలగిపోతాయి, వారు రక్షింపబడతారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ రక్షకుడైనటువంటి యేసుని మనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన జీవితం అంతా కూడా, ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో సంతోషముగాను ఎంతో ఆనందముగాను ఉంటుందని ఈ యొక్క పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు నామము ఎందుకు చూపించాడు? యేసు అనేటువంటి నామాన్ని ఆయన ఎందుకు చూపించాడు? ఇంకా పేర్లు ఏంటో పెట్టవచ్చు కదా, కానీ పెట్టలా. దేవుడు ఏం చెప్పాడంటే ఈ శిశువునకు యేసు అని పేరు పెట్టమన్నాడు. ఏం పేరమ్మది? యేసు. యేసు అనేటువంటి నామాన్ని మనం చూసినట్లయితే యేసు అనేటువంటి పేరుకి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. చూడండి, ఒక వాక్యం కీర్తనకారుడు 72వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఆ పేరుకున్నటువంటి విలువ ఎలా ఉంటుందో చూడండి. కీర్తనలు 72:17 వచనం. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. దేవా, ఇప్పుడు నేను తలదరిసిన 72వ అధ్యాయము 17వ వచనం చదువు, మళ్ళీ ఒకసారి చదువు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. సరే, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన యొక్క యేసు అనేటువంటి నామమును గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ పేరు ఏంటంట? శాశ్వతమైనటువంటి పేరు. యేసు అనేది ఏంటమ్మా? శాశ్వతమైనటువంటి పేరు. యేసు రాజు అనేటువంటి పేరు ఇది కలకాలము కూడా నిలిచి ఉంటదంట, ఇది పోయేది కాదు. శాశ్వతమైనటువంటి పేరు, అతని పేరు నిత్యము నిలిచి ఉండును అని యేసు ప్రభు పుట్టక ముందే దావీదు గారి యొక్క కీర్తనలో వ్రాయబడి ఉంది. ఆ యొక్క ఒక కన్య గర్భము ధరిస్తుంది, గర్భము ధరించిన ఒక శిశువు పుడతాడు.
ఆ శిశువుకి యేసు అని పేరు పెడతారు. ఆ పేరు ఎలాంటిదంటే అది శాశ్వతమైనటువంటి పేరు. యేసు పేరు శాశ్వతమైనదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మొదటి పేతురు చూడమ్మా, మొదటి పేతురు 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆయన పేరు జగత్తు పునాది వేయక మునిపే ఆ పేరు నియమింపబడిందంట. యేసు అనేటువంటి పేరు యేసు మరియ తల్లి గర్భంలో పడినప్పుడు కాదు పెట్టింది, జగత్తుకి పునాది వేయక ముందే, ఈ సృష్టి ప్రారంభించక ముందే యేసు అనేటువంటి ఆ యొక్క నామాన్ని దేవుడు భద్రపరిచి ఉంచాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందువలనే యేసు నామము అంతము లేనిదిగా ఉంది, శాశ్వతమైనదిగా ఉంది, మహిమ కలిగినదిగా ఉంది, శక్తి కలిగినదిగా ఉన్నది. ఎంత గొప్పదైనటువంటి యేసు నామమును విశ్వసించినటువంటి వారు, యేసు నామం వెడల భయభక్తులు కలిగినటువంటి వారు, యేసు నామమును స్మరించినటువంటి వారు, యేసు నామమును జ్ఞాపకపరుచుకున్నటువంటి వారు, పదే 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 యేసు నామాన్ని జపించినటువంటి వారు రక్షింపబడతారు. ఇది శాశ్వతమైనటువంటి పేరని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అది నిన్న మొన్న ఇంతకు ముందు వచ్చినటువంటి పేరు కాదు. అది ఎప్పుడుందంట? ఆ పేరు ఎక్కడుందమ్మా? అది తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని సృష్టించక మునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని సృష్టించక మునుపు, లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. ఎప్పుడుందంట ఈ పేరు? ఈ పేరు ఎప్పుడుందమ్మా? జగతికి పునాది వేయినప్పుడే ఈ యొక్క యేసు అనేటువంటి పేరు ఉన్నది. తరతరాలు యుగ యుగాలకు ముందే ఈ పేరుని దేవుడు మరి ఈ శిశువు కోసం దాచి ఉంచాడు. అదే యేసు నామం. పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపము లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. అంత గొప్ప నామం యేసయ్య నామం. ఎలాంటిదంట? ఎలాంటిదమ్మా? శాశ్వతమైనటువంటి నామము అని వాక్యం మనకి చక్కగా ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. అందువలన ఈరోజు మరి యొక్క పండుగ ఏంటంటే యేసు నామకరణ మహోత్సవం. యేసు అనేటువంటి పేరును పెడుతున్నారు. దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి దేవదత్త చూపించినటువంటి ఆ యొక్క యేసు అనేటువంటి పేరును పెడుతూ ఉన్నారు. ఆ యేసు అనేటువంటి పేరు ఎవరైతే జపిస్తూ ఉన్నారో ఈ నూతన సంవత్సరం నుంచి మనము తెలియనటువంటి విషయాలని ఈరోజు మనము తెలుసుకుంటూ నూతన సంవత్సరంలో యేసయ్య నామాన్ని మనం జ్ఞాపకపరుచుకోవాలి. ఎందుకంటే యేసయ్య నామములో గొప్ప శక్తి ఉంది, యేసయ్య నామములో మరి మహిమ ఉంది, యేసయ్య నామములో అద్భుతం ఉంది, యేసయ్య నామములో రక్షణ ఉంది. కాబట్టి ఎవరైతే ఆ నామం ఎడల, యేసు ఎడల భయభక్తులు కలిగి ఉంటారో, ఆ నామాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి అన్ని విషయాలలో కూడా దీవెనలు వస్తాయని యొక్క యేసు నామము మనకి ఈరోజు తెలియజేస్తుంది. యేసు నామములో ఉన్నటువంటి ప్రత్యేకత అదే నీకు రక్షణ. యేసు అనగా రక్షణ. యేసయ్య నామం
నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామం నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. అపాయమేమి దరికి రాదు, కీడేదియు నా దరికి రాదు. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది రోగ భయం, సాతాను భయం, ఏ భయము లేకుండా నిన్ను సురక్షితముగా కాపాడేది యేసు అనేటువంటి నామము అని ఈరోజు మరి లూకా శుభవార్త 2వ అధ్యాయం 21వ వచనం మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. ఎందుకంటే యేసయ్య నామములో ఉన్నటువంటి శక్తిని మనము ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకని దేవుడు యేసు అనే పేరు ఎందుకు పెట్టాడు? ఇంకా ఏదైనా పేరు పెట్టచ్చు కదా, కానీ యేసు అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామము. అది శిష్యునికి ఈరోజు పేరు పెడుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారము ఏమీయూ లేదు, నాకున్న దానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరట నీవు నడుము అని పలికెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అపోస్తల కార్యాల్లో మనము 3వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ పేతురు గారు 3వ వచనం నుంచి చదువుకున్నట్లయితే మనం అక్కడ చక్కని వాక్యాలు మనకు రాయబడి ఉన్నాయి. యేసు నామములో ఉన్న శక్తి ఎలాంటిదో మనం అక్కడ చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, మీరు చదివేటప్పుడు కట్ చేసేస్తున్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. యేసు నామములో ఏముందో అక్కడ దేవుడు చక్కగా మనకి రాసి ఉంచాడు. అక్కడ 3వ అధ్యాయంలో ఒకనాడు ప్రార్థనా సమయమగు 3వ వచనం, ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఒక కుంటివాడు వారిని భిక్షమడిగెను. ఎవరెవరు వెళ్తున్నారమ్మ దేవాలయంలోనికి? పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. ఆ దేవాలయం మెట్ల దగ్గర ఒక భిక్షగాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. భిక్షగాడు కూర్చుని భిక్షగాడు ఏమడుగుతాడు? ఏదైనా సహాయం చేయ, ధర్మం చేయ అని అడుగుతాడు. అక్కడ చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే దేవాలయంలోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటి వారిని ప్రతిదినము జనులు ఒక అందమైన ద్వారం వద్దకు మోసుకొని వచ్చుచుండేవారు. ఆ భిక్షగాడు నడవలేడు. ప్రతిరోజు
వారికి సంబంధించినటువంటి వారు ఎవరన్నా లేదా ఎవరి సహాయం అడిగితే వాడిని తీసుకొచ్చి దేవాలయం దగ్గర ఆ మెట్ల దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారంట. ఇక దేవాలయంలోకి వచ్చిన వాళ్ళందరిని ఏం చేస్తున్నాడు ఆయన? భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్ళడానికి దేవాలయంలోనికి వచ్చారు. వస్తూ ఉండగా ఈ యొక్క భిక్షగాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ వంక చూస్తున్నాడు. చూడండి 4వ వచనం. అప్పుడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోతున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగిన, అయ్యా కొంచెం ధర్మం చెయ్యయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని భిక్షవాడితో చెప్పాడు. ఆ అడుక్కునేటువంటి వాడి భిక్షగాడిని నా వైపు చూడు నువ్వు అన్నప్పుడు భిక్షగాడు దేనికి ఆశపడతాడు? అయ్యా నువ్వు నా వైపే చూడు, నువ్వు నా వైపు చూస్తా ఉండు అన్నాడు పేతురు గారు. అప్పుడు ఆ భిక్షగాడు ఏమనుకుంటాడు? ఈయన నాకేదో ఇస్తాడు, నేను భిక్షాటన అడిగాను కాబట్టి నాకేదో ఇస్తాడు అని చెప్పి ఆశపడ్డాడు. కానీ పేతురు గారు ఏమంటాడుతుండే, అప్పుడు వారేమైనా ఇచ్చుదురేమో అని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారము ఏమీ లేదు, నా దగ్గర వెండి బంగారము నగదు డబ్బులు అలాంటివి నా దగ్గర ఏమీ లేవు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసు క్రీస్తు పేరట నీవు లేచి నడువుము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే పేతురు యోహానుల దగ్గర ఏముంది? యేసు అనేటువంటి నామం ఉంది. యేసు అనేటువంటి నామం ఉంది. యేసయ్యను వారు ధ్యానిస్తూ ఉన్నారు, యేసయ్యను జపిస్తూ ఉన్నారు, యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నారు, యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య నాలో ఉన్నాడు అని ఆ పేతురు గారు అంటున్నాడు భిక్షగాడితో. అయ్యా నా దగ్గర వెండి గాని బంగారం గాని ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా అన్నాడు. ఏమిస్తాడా అని భిక్షగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, యేసు నామములో నువ్వు లేచి నడువు అన్నాడు. వెంటనే ఆ యొక్క కుంటివాడు లేచి నడవడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు, యేసు అనేటువంటి నామము నా ఆస్తి, యేసు అనేటువంటి నామము నా ఆస్తి. నా దగ్గర వెండి గాని బంగారము పొలము పుట్ర ధనము ఏమీ లేవు, నా ఆస్తి ఏంటంటే యేసు అనేటువంటి నామమని పేతురు యోహానులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. యేసయ్య నామములో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి శరీరంలో ఉన్నటువంటి ఎముకలను కండరాలను రక్తాన్ని అంతక్కడ శుద్ధి చేసేసింది. ఆ కుంటివాడు వెంటనే లేచి నడవసాగాడు. యేసు నామములో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి పేతురు యొక్క హృదయములో దేవునికి ఒక గొప్ప స్థానం ఉంది. యేసు నామాన్ని, యేసుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందుకని 7వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంచుడు. 7వ వచనంలో వాని కుడి చేతిని పట్టుకుని లేవనెత్తను, వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగురి గంతు వేసి నిలువపడి అటు ఇటు నడవసాగెను. లేవలేనటువంటి వాడు, రోజు ఎవరో ఒకరు తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి వాడు పేతురు గారు చేయందించి యేసు నామములో నువ్వు లేచి నిలబడు అనగానే ఆ యొక్క యేసు నామములో ఉన్న శక్తి ఆ భిక్షగాళ్ళలోకి వెళ్ళిపోయి ఎముకలు చీలమండలు అన్నీ కూడా కదిలింపు చేసి వెంటనే లేచి నిలబడ్డాడు, నడవసాగాడంట. ఆ యొక్క పేరుని, అంత శక్తి కలిగినటువంటి పేరుని ఈరోజు మరియా యోసేపులు దేవాలయంలో ఆ శిశువుకు పెడుతూ ఉన్నారు. యేసు అనేటువంటి పేరుని పెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నీటి మీద నడిచిన నామం, గాలి తుఫానుల ఆపిన నామం. నీటి మీద నడిచిన నామం, గాలి తుఫానుల ఆపిన నామం. యేసుక్రీస్తు నామం
శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం. కుంటి గ్రుటిని స్వస్థపరచు నామం, యేసుక్రీస్తు నామం. శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు నామం. శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి పేరుని, శక్తి కలిగినటువంటి పేరుని ఈరోజు శిశువులకు పెడుతూ ఉన్నారు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం. తీసుకున్నాడు చదువు. మీరు ఇట్లు ప్రార్థింపుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడుదురుగాక. నామం అంటే ఏంటి? నామం అంటే ఏంటి? పేరు. నామమును పవిత్రపరచాలంట. ఏ నామం అది? యేసు అనేటువంటి నామము. యేసు అనేటువంటి నామమును పవిత్రపరచుడి అని చక్కగా ఈ యొక్క లేఖనాల్లో మనకి తెలియజేస్తాము. నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించక మునుపు సౌలు గారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువుని తెలుసుకోక ముందు, యేసు ప్రభువుని విశ్వసించక ముందు, యేసెవరో తెలియక ముందు సౌలు ఏం చేసేవాడమ్మా? అందరినీ బాధ పెట్టేవాడు, హింసించేవాడు, చంపేసేవాడు, కొరడాలతో కొట్టేవాడు, చిత్రహింసలు చేసేవాడు. కానీ ఒకరోజు ప్రయాణమై వస్తూ ఉండగా దేవుడు సౌలును పట్టుకున్నాడు. మేఘం వచ్చి సౌలు మీద పడింది. అప్పుడు ఒకసారిగా సౌలు కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశమున ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని స్వరం వినపడింది. అప్పుడు సౌలు ఏమంటున్నాడు? నువ్వెవరయ్యా అని అడిగాడు. నువ్వు హింసించున్న యేసుని నేనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు హింసించుచున్న యేసుని నేనే. యేసు నామమును, యేసును నమ్మినటువంటి విశ్వాసులను హింసించినటువంటి సౌలుని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నామములో ఎంత శక్తి ఉన్నదో, ఎంత మహిమ ఉన్నదో, ఎంత ప్రాముఖ్యమైనదో సౌలుకి తెలియలా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయనతో మాట్లాడాడు, స్వరముతో దేవుడు మాట్లాడాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఒక సౌలు దేనిగా మారాడమ్మా? పౌలుగా మారిపోయాడు. సువార్త సేవ చేస్తున్నాడు. ఒక వ్యక్తిని మార్చివేసింది యేసయ్య నామం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, యేసయ్య దగ్గరకు యేసు నామమును జపిస్తే, యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే నీ స్థితి అంతా కూడా మారిపోతుందని ఇదిగో సౌలు గారి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఎవరైతే నేను క్రైస్తవునని చెప్పుకుంటూ చేసేటువంటి క్రియలన్నీ కూడా చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, పోట్లాటలు, అల్లరులు, కుట్రలు, స్వార్థాలు, అసూయలతో మనం జీవించినట్లయితే యేసు నామమును నీవు అపవిత్రపరిచినట్లే. యేసు నామమును నువ్వు అపవిత్రపరిచినట్లే.
అందుకనే ఈరోజు వాక్యం తెలియజేస్తా ఉంది, అంత పవిత్రమైనటువంటి నామమును ఆ శిశువుకి మరియా యోసేపులు వెళ్ళి వాళ్ళ పేరు పెడుతూ ఉన్నారు. 8వ రోజున సున్నతి చేసి దేవాలయములో దేవదూత చూపించినటువంటి యేసు అనేటువంటి పేరును పెడుతున్నారు ఇవాళ. ఆ పేరులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఆ పేరుని నువ్వెక్కడా కూడా అపవిత్రపరచకూడదు, పరిశుద్ధపరచాలి. మనం ఇక్కడుండి అక్కడ ఉన్న వ్యక్తిని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అరే యేసుగా ఇట్రారా అంటాం. నువ్వు పవిత్రపరుస్తున్నావా, పరిశుద్ధపరుస్తున్నావా, అపవిత్రపరుస్తున్నావా? యేసు నామము ఎంత పవిత్రమైనదో దానిని నువ్వేం చేయాలంట? కాపాడాలి. దానిని అపవిత్రపరచకూడదు. నీ క్రియల చేతను, నీ యొక్క మాటల చేతను, నీ ప్రవర్తన చేతను యేసు అనేటువంటి నామాన్ని నువ్వు ఎప్పుడు కూడా అపవిత్రపరచకూడదని ఈరోజు యేసు నామం మనకి తెలియచేస్తా ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. తీసిన చదవండి కొంచెం ఫాస్ట్. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. యేసు అనేటువంటి పేరు, యేసు అనేటువంటి నామము, అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనలను పాపము నుండి రక్షిస్తుందంట. యేసు అనేటువంటి పేరును నువ్వు జపిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. యేసు అనేటువంటి పేరుని నువ్వు స్మరిస్తా ఉంటే, నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, ప్రతినిత్యము కూడా ప్రతి పనికి ముందు, పని అయిన తర్వాత, పని మధ్యలో, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు యేసు నామమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, యేసు నామాన్ని నువ్వు స్మరించుకుంటే అది నిన్ను రక్షిస్తుందని ఈరోజు మరి దేవదూత ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ రక్షణ మనకి యేసు నామములో ఉంది. యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. యేసు నామములోనే రక్షణ. ఇంకే ఇతర నామాలు కూడా ఆ యొక్క యేసు నామానికి సాటి రావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం. అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు పోలేడు. యేసు నామములోనే నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి. నా నామము తప్ప ఏ నామములో కూడా నీవు పరలోకములో తండ్రి వద్దకు నీవు ప్రవేశించలేవని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఏ నామం అది? నా నామమును తప్ప అని ఒకటి. ఏ నామం అది? యేసు నామం. యేసు నామమును తప్ప నువ్వు ఏ నామంలో కూడా పరలోకంలోనికి చేరాలంత గొప్ప నామము యేసయ్య దగ్గర ఉందని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి యేసు నామము మాత్రమే నిన్ను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాలి. అలాంటి పేరుని ఈరోజు ఆ శిశువునకు పెడుతూ ఉన్నారు. ఇంకొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామాన్ని దేవుడు ఆ శిశువుకి ఇచ్చాడంట. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము, అందువలననే దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను, అన్ని నామముల కంటేను ఘనమైనటువంటి నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామము, అన్ని నామముల కంటే శ్రేష్టమైనటువంటి నామాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడంట. ఆ నామం ఏంటమ్మా?
యేసు అనేటువంటి నామం. యేసు అనేటువంటి నామం 9 నుంచి 11 వచనాలు చదివితే అక్కడ ఆ నామానికి ఎవరు వంగి నమస్కారం పెడతారో రాయబడి ఉంది. పరలోకము, భూలోకము, పాతాళ లోకము, సమస్త లోకాలన్నీ కూడా ఆయన ముందు మోకరిల్లవలసిందే. సృష్టిలో ఉన్న మొత్తం అన్ని లోకాలు కూడా ఆయన ముందు మోకరిల్లవలసిందే. అంత మేలైనటువంటి నామాన్ని, ఘనమైనటువంటి నామాన్ని, శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆ యొక్క శిశువుకి ఈరోజు మరి పేరు పెడుతున్నటువంటి రోజు. యేసు నామములో అంత శక్తి ఉన్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైనటువంటి నామాన్ని ఎవరికంటేనంట? దేవదూతల కంటే ఘనమైనటువంటి నామము యేసు అనేటువంటి నామము. దేవదూతలు వచ్చి అద్భుతాలు చేస్తూ ఉంటాయి. ఆ అద్భుతాలు మరి దేవుడు పంపిస్తేనే దేవదూతలు వస్తాయి. దేవదూతలకి సొంత అధికారం లేదు. అవి బలమైనటువంటివి, శక్తి కలిగినటువంటివి. పంపిస్తాడు, దేవుడు పంపిస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవదూతల కంటే దేవుని యొక్క కుమారుడు అంటే యేసు అధికుడు. దేవదూతల కంటే గొప్ప పేరు దేవుడు యొక్క శిశువునకు ఇచ్చాడు. మనం అనుకుంటున్నామే, మరీ తల్లి దగ్గరికి వచ్చిందే దేవదూత గాబ్రియల్. యోసేపు గారి దగ్గరికి వెళ్ళిందే దేవదూత గాబ్రియల్. అంటే ప్రధానమైనటువంటి దూత. ఈ ప్రధానమైనటువంటి దూతల కన్నా యేసు అనేటువంటి దైవ కుమారుడు గొప్పవాడని దేవుడు మనకి తెలియజేస్తాడు. ఈ నామములో, యేసు అనేటువంటి నామములో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, సాతాను విడుదల ఉంది, మేలులు ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయి. అందుకనే యేసయ్య నామమును ధ్యానించమని, అంత గొప్ప నామాన్ని దేవుడు మనకు ప్రసాదించాడని ఆ నామాన్ని ఈరోజు మరియా యోసేపులు ఆ శిశువునకు పెడుతూ ఉన్నారు. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే యేసు నామములో కనికరం ఉందంట, యేసు నామములో దయ ఉందంట, యేసు నామములో జాలి ఉందంట, యేసు నామములో ప్రేమ ఉందంట. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు చెబుతారు, ఓ యేసు ప్రభు మమ్ము కరుణించు, ఓ యేసు ప్రభు. యేసు అని పేరు పిలుస్తున్నారు వాళ్ళు. అంటే ఆ యేసు అనేటువంటి పేరులో కనికరం ఉంది, అందుకే వారు పిలుస్తున్నారు. 10 మంది కుష్ఠరోగులు, ఓ యేసు ప్రభు మమ్ము కనికరించుము. అలాగే ఒక గురుడివాడు అక్కడ వచ్చాడు. గురుడివాడు లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక గురుడివాడు వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఓ యేసు నన్ను కనికరించు, ఓ యేసు నన్ను కనికరించు. అంటే ఆ యేసు అనేటువంటి నామములో కనికరం ఉంది, దయ ఉంది, జాలి ఉంది అని ఈరోజు వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దయ కలిగినటువంటి పేరు, కనికరము కలిగినటువంటి పేరు, జాలి కలిగినటువంటి పేరుని ఈరోజు మరియా యోసేపులు ఎవరికి పెడుతున్నారమ్మా? ఆ శిశువునకు పెడుతూ ఉన్నారు. వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మరి ఎన్నో వాక్యాలు గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఈ యొక్క దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా, దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. ఆయన పేరులోనే దయ, కనికరము అన్నీ ఉన్నాయి. అలాంటి పేరును ఈరోజు పెడుతూ ఉన్నారు. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి.
ఆ నామములు యేసు అనేటువంటి పేరులో ఏముందో మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. సామెత గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం తీసినట్టు చదవండి అమ్మా, అట్లా చూస్తారే. ప్రభువు దివ్య నామము కోట వంటిది. ప్రభువు దివ్య నామము కోట వంటిది. కోట వంటిది. పురుషులు దానిలోనికి పుణ్య పురుషులు దానిలోనికి ప్రవేశిస్తారు. రక్షణము వడయము. వాళ్ళు సురక్షితముగా ఉంటారు. యేసు నామం ఎలాంటిదంటమ్మా? ఎంటల్లా యేసు నామం ఎలాంటిది? ఒక కోట లాంటిదంట. వాక్యంలో ఉంది. ఎలాంటిది అది? ఒక కోట. యేసు నామమును నువ్వు స్వీకరిస్తే, యేసు నామాన్ని నువ్వు జపిస్తే, యేసు నామాన్ని నువ్వు స్మరిస్తే, నీ ఏ పనైనా సరే యేసు నామాన్ని నువ్వు జపిస్తే, స్మరిస్తే, జ్ఞాపకం చేసుకుంటే అది నీకు ఎలా ఉంటుందంట? ఒక కోటలాగా ఉంటుందంట. కోటలోకి ఎవరైనా వెళ్తారా? ఎత్తైనటువంటి గోడ, బలమైనటువంటి గోడ, అందులోకి ఎవరూ ప్రవేశించలేరు. నీ చుట్టూ ఆ నామము ఒక కోటలాగా ఉంటుందంట. బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి కోట. వాక్యం మనకు చక్కగా హెచ్చరించింది. విశ్వసించినటువంటి వారికి అది బలమైనటువంటి కోట. నువ్వు విశ్వసించకపోతే దానివల్ల నీకు ప్రయోజనమేమీ లేదు. నీ శత్రువులు నిన్ను చేరకుండా అడ్డగించేటువంటి కోట. ఆ కోటలోనికి ఎవ్వడు కూడా రాలేడు. నీ చుట్టూ కోట కట్టేస్తే, యేసు అనేటువంటి పేరుతో నువ్వు కోట కట్టుకున్నట్లయితే సాతాను నీ గృహంలోనికి, నీ ఇంటిలోనికి, లేదా నీలోనికి సాతాను రాలేదు. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, నీ నీడల ఉంటానయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా. ఆయన నామము నీకు కోటలాగా ఉంటుందంట, సురక్షితముగా ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యం నీకు హెచ్చరిక చేస్తా ఉంది. యేసు అనేటువంటి నామకరణ మహోత్సవ పండుగ ఈరోజు. యేసు అనేటువంటి పేరును పెట్టేటువంటి పండుగ. క్రిస్మస్ రోజున యేసు ప్రభు పుట్టాడు కదా. పుట్టిన తర్వాత 8 రోజులైన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము మరియా, యోసేపులు ఆ బాల శిశువుని దేవాలయంలో తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి యాజకుల ద్వారా ఏం చేస్తున్నారు? గాబ్రియేలు దేవత చూపించినటువంటి యేసు అనేటువంటి ఒక పేరును పెడుతున్నాడు. కాబట్టి ఆ పేరు, యేసు అనేటువంటి పేరు నామకరణ మహోత్సవ పండుగలో ఈ నామాన్ని గురించి మనము, ఈ యేసు అనేది నా ఆస్తి, నువ్వు అలా విశ్వసించాలి. యేసు అనేది నా ఆస్తి, యేసు అనేది నాకు బలమైనటువంటి కోట, యేసు అనేటువంటి నామము మధురమైనది. యేసు అనేది ఏంటమ్మా? మధురమైనటువంటి నామం అంటది. ఎందువల్ల మధురం? తేనె కంటే కూడా మధురమైనటువంటి నామము. దానిని రుచి చూచినటువంటి వారికే తెలుస్తుంది. 10 మంది కుష్టి వ్యాధులు వెళ్ళినప్పుడు వాళ్ళు రుచి చూచారు. ఎలా రుచి చూచారు? వారికి స్వస్థత వచ్చింది. గురుడివాడు రుచి చూచాడు, కొంటివాడు రుచి చూచాడు. వాడు తేనె కంటే కూడా రుచికరమైనది, మేలైనదని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇంకా 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారం తిన్నవారు చూశారు రుచి. యేసు నామము ఎంత మధురమైనదో వాళ్ళు చూశారు. శతాధిపతి చూశాడు. తన బిడ్డని, చనిపోయినటువంటి బిడ్డని లేపినప్పుడు ఆ యేసు నామము ఎంత రుచికరమైనదో ఆయన చూశాడు. సమరయ స్త్రీ చూసింది. నా జీవితం మొత్తం ఆయన చెప్పేస్తున్నాడు. సమరయ స్త్రీ ఆ యేసు నామమును రుచి చూచినది.
పక్షవాత రోగి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు ఒక్కసారి అక్కడికి వచ్చిన తర్వాత యేసు నామాన్ని అతను రుచి చూచాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మరియ మార్తలు రుచి చూశారు. తన తమ్ముడిని సహోదరుని లేపినప్పుడు మరియ మార్తలు యేసు నామములో ఎంత శక్తి ఉందా రుచి చూచారు. నీ జీవితంలో కూడా నువ్వు యేసయ్య నామం ఎడల రుచి చూచేవాడిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు యేసు నామాన్ని నువ్వు రుచి చూడాలని వాక్యం మనకి ఇక్కడ చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. గతించినటువంటి సంవత్సరాన్ని వదిలిపెట్టేసేది. మనం ఎలా జీవించామో, ఎలా బాధలు పడ్డామో, కష్టాలు పడ్డామో, అనేక సమస్యలతో ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము మనకి తెలుసు. కానీ రాబోయేటువంటి సంవత్సరంలో, రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి యేసు నామమును స్మరించుకుంటూ ఈ మధురమైనటువంటి నామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? సంతోషంలో ఉన్నప్పుడు, సుఖములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, సిరి సంపదలో ఉన్నప్పుడు, బాధ చింతలలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, మెలకువలో ఉన్నప్పుడు, శాంతిలో ఉన్నప్పుడు, సమరంలో ఉన్నప్పుడు, అన్ని చోట్ల కూడా ఈ మధురమైనటువంటి నామాన్ని నువ్వు ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి దినము నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అదే నీకు బలమైనటువంటి కోట. ఈ పాట పాడి ముగించేసుకుందాం. తరతలు పాటి. మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము, మది నిండా ఉన్నది నీ నామము నా యేసువా. మధురమైన నామము, మరువలేని నామము, సుఖములోనో దుఃఖములోనో మరువలేని నామము. సుఖములోనో దుఃఖములోనో మరువలేని, వ్యాధిలోనో బాధలలోనో మరువలేని నామము. పనులలోనో పయనములోనో మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము, సిరులలోనో చింతలలోనో మరువలేని నామము, నిదురలోనో మెలకువలోనో మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము, మధురమైన నామము, మరువలేని నామము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనకు యేసు నామము బలమైనటువంటి కోటలాగా, రుచికరమైనటువంటి ఆహారములాగా, ఆశీర్వచనములాగా, దీవెనలులాగా, శాశ్వతమైనటువంటి నామముగా, యేసు నామము మన ఆస్తిగా దానిని మనము పవిత్రపరిచి భద్రపరుచుకున్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు ఆ నామము నేను రక్షిస్తుంది, కాపాడుతుందని ఈరోజు మరియా మాత యొక్క యోసేపు గారు